ఒక ట్రస్ట్ ఉందన్నమాట, గార్డెన్ ఫోర్డ్రాంగ్ అని చెప్పి, దలైలామా అపాయింట్మెంట్ సంబంధించి, దలైలామా వ్యవహారాలకు సంబంధించి ట్రస్ట్. ఆ ట్రస్ట్కి కంప్లీట్గా అథారిటీ ఉంది. నెక్స్ట్ దలైలామాని రీఇన్కార్నేషన్ సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలో బయట చైనీస్ గవర్నమెంట్ కానీ ఎవరికి హక్కు లేదని చెప్పి దలైలామా ప్రకటన చేశారు. అంటే చైనా పేరు వాడకుండా చేశారనమాట. మనకు తెలుసు టిబెట్ని చైనా ఆక్యుపై చేస్తుంది. ఆ టైంలో దలైలామా దాదాపు తప్పించుకుని భారతదేశానికి వచ్చారు. ప్రస్తుతం దలైలామా 14వ దలైలామా హిమాచల్ ప్రదేశ్లోని ధరంశాల అనే ఒక చిన్న హిల్ స్టేషన్ నుంచి తన ప్రభుత్వాన్ని నడుపుతున్నారనమాట. టిబెటియన్ బుద్ధిస్టులకి ఆయన పొలిటికల్ మరియు స్పిరిచువల్ గురు అని చెప్పొచ్చు. చైనా వాళ్ళు 2007లోనే దలైలామాకు సంబంధించి ఒక లా తీసుకొచ్చారు. భవిష్యత్తులో కొత్త దలైలామా వస్తే దానికి సంబంధించి చైనీస్ లాస్, రెగ్యులేషన్స్, రిలీజియస్ రిచువల్స్ అండ్ హిస్టారికల్ కన్వెన్షన్స్ ఇవన్నీ ఫాలో అవ్వాలని చెప్పి. అయితే నెక్స్ట్ ఇన్కార్నేషన్ కొత్తగా దలైలామా ఎక్కడ పుడతారు అనే దాని మీద ఖచ్చితంగా ఫ్రీ వరల్డ్లో పుడతారు, చైనాలో మాత్రం పుట్టరని చెప్పి ప్రస్తుతం ఉన్న దలైలామా వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అనే పుస్తకం మార్చి 2025లో రిలీజ్ అయింది. దానిలో ఆయన రాశారనమాట, ఖచ్చితంగా కొత్త దలైలామా ఫ్రీ వరల్డ్లో పుడతారని చెప్పి చెప్పడం జరిగిందనమాట. దీనికి సంబంధించి నెక్స్ట్ అంటే ఈయన చనిపోయిన తర్వాత 15th దలైలామా ఎక్కడి నుంచి పుడతారనే దాని మీద అప్పుడు అన్వేషణ స్టార్ట్ అవుద్ది అనమాట.